జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన హోంమంత్రి అనిత. రాజ్యాంగానికి కట్టుబడి సుపరిపాలన అందించడం టీడీపీ నైజం అంటూ కితాబు. వైసీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్. రాష్ట్రంలో రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ అమలవుతుందని సెటర్ వేసిన అమర్. లౌకిక ప్రజాస్వామ్య హక్కులను హరించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జెండా వందనంలో కేంద్రంపై మండిపడ్డ సిఐటియు నేత సిహెచ్ నరసింగరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని విమర్శించారు. అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ న్యాయబద్ధంగా ముందుకు వెళుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని పేర్కొన్నారు. పద్మ పురస్కారాలను అందుకున్న తెలుగువారికి ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత బాలకృష్ణను తండ్రికి తగ్గ తనయుడని అంటూ ప్రశంసించారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెడ్డి గారికి పద్మవిభూషణ్ మెడికల్ సందర్భంగా, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ గారు అనేసరికి ఒక పోరాటాల ప్రతిమ కింద మనం భావించాలి. జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసిన వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావటం, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ, అదేవిధంగా కేఎల్ కృష్ణయ్య గారికి, మాడుగుల నాగఫణి శర్మ గారికి, పంచముఖి రాఘవాచార్య గారికి అందరికీ కూడా ఈరోజు రావటం అన్నది నిజంగా చాలా, మిరియాల అప్పారావు గారికి అందరికీ కూడా ఈరోజు ఈ అవార్డులు రావటం అన్నది, పద్మ అవార్డులు రావటం అనేది నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కింద మేము భావిస్తున్నాం, ఒక గౌరవం కింద భావిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మేము నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వారిలో ఉన్న దేశభక్తి కన్నులకు కట్టినట్టు కానవస్తుంది. క్రమశిక్షణ, నిబద్ధన, దూరదృష్టి, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిలో నిష్ఠార్థులుగా మారుతున్నారు ఆ విద్యార్థులు. తెల్లని దుస్తులు ధరించి, తలపై టోపీ, దానిపై పింఛం, ముఖంలో తేజస్సు కలిగిన ఎన్సీసీ విద్యార్థుల అభిప్రాయాలపై జీటీవీ న్యూస్ ప్రత్యేక. దేశమంటే మట్టి కాదో, దేశమంటే పౌరులే అంటూ ఆనాడు కవులు, మేధావులు చెప్పినటువంటి మాటలు ఈనాటికి కూడా యువత ఆచరిస్తూ ఇటు దేశభక్తిని చాటుకుంటూ ఒకవైపు విద్యను అభ్యసిస్తూ మరోవైపు తమ శరీరానికి ఒక ద్రాఢుత్యాన్ని, అదేవిధంగా దేశభక్తిని చాటుకుంటూ కొంతమంది ఎన్సీసీ అని, అదేవిధంగా నేవీ అంటూ ట్రైనింగ్స్ అవుతూ తమ భవిష్యత్తుని దేశానికి అంకితం చేస్తూ వస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం దేశభక్తిని ఏ విధంగా పెంపొందించుకుంటారనే విషయం మీద. అమ్మ, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారమ్మా? నీ పేరేంటి? రఘు ఇంజనీరింగ్ కాలేజ్, నందిని లత. నన్ను ఏం చదువుతున్నాను? బీటెక్ సెకండ్ ఇయర్, సిఎస్సి. బీటెక్ సెకండ్ ఇయర్ అంటే కెరీర్కి ఒక గ్రోత్ లాంటి ఒక పీరియడ్ ఉన్న టైంలో ఎందుకని ఎన్సీసీని ఎంచుకున్నావు? ఎందుకని దేశభక్తి అంటే ఏంటి నీకు అసలు? ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ క్లాస్ రూమ్స్లోనే ఉండేది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎబిలిటీస్ అన్ని లెర్న్ చేయాలి అంటే స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉండాలి. సో ఎన్సీసీ అనేది ఒక మెయిన్ థింగ్ లాంటిది. లైక్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్గా ఎక్కువ ఉండేది. ఓన్లీ ఎడ్యుకేషన్ అయితే రూమ్స్లో ఉండి ఒబెసిటీలో ఉండి ఎక్సర్సైజ్ ఉండిద్ది బాడీకి. సో దేశం గురించి తెలుసుకోవచ్చు. సో అందుకని జాయిన్ అయ్యాను. వాట్ ఈస్ గోల్ అమ్మ? అంటే ఎన్సీసీ చేసిన తర్వాత బీటెక్ చదువుతున్నా అంటే ఇంజనీరింగ్ ఆ లెవెల్లో వెళ్తున్నావు, అదేవిధంగా మరోవైపు ఇటు దేశభక్తిని చాటుకునే విధంగా సైన్యంలోకి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా? లేదు, కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఎడ్యుకేషన్ ఒక్కటే వెళ్తే ఎప్పుడు సరిపోదు. అందుకని వేరే వేరే ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తెలుస్తుందని. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ భారత్? ప్రౌడ్ టు బి ఇండియన్. ప్రౌడ్ టు బి ఇండియన్ అంటూ ఒకవైపు చదువే కాదు ఇటు శరీర ద్రాఢుత్యాన్ని కూడా పెంపొంచుకునే విధంగా ఉంటున్నారు. అయితే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, అని కూడా అడుగుతాం. బ్రదర్, మీరు చెప్పండి, మీ పేరు, ఏం చదువుతున్నారు? నా పేరు తెంబూరు లోకేష్. నేను రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను, సివిల్ డిపార్ట్మెంట్. ఎన్సీసీ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ క్రెడిట్ క్రాప్. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్ మరియు యూనిటీ. దీని మోటో ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. దీంట్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం మనం
ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సిడిఎస్, నెక్స్ట్ పారామిలిటరీ, ఎస్ఎస్సి అలాంటి దానికి మనం ఆఫీసర్ పోస్ట్గా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద మనం డైరెక్ట్ ఎంట్రీ చేయొచ్చు. డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే చాలు, మెడికల్ అవుతుంది. నెక్స్ట్ మనం డిఫెన్స్లో ఆఫీసర్ పోస్ట్కి వెళ్ళొచ్చు. ప్రస్తుతం డిఫెన్స్ ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మనం ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మనము ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా ఉంటుంది. రైట్, అదే ఒకవైపు ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా గ్రూప్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఉద్యోగాల గురించి మాట్లాడతారు. దేశభక్తి గురించి నీ ఒపీనియన్? ఎన్సీసీ ఏమంటే సెకండరీ డిఫెన్స్. అంటే ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు బార్డర్లో కాపలు కాసి అదే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. వాళ్ళకి ఎటువంటి రూల్స్ ఉంటాయో మాకు ఎన్సీసీలో అవే రూల్స్ ఉంటాయి. అంటే మొత్తం అలాగే కాకుండా సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే మెయిన్ సొసైటీలో మనం ఎలా ప్రవర్తించాలి, నెక్స్ట్ మనము ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఎన్సీసీలో నేర్చుకుంటాము. ఈ క్రమశిక్షణ అని చెప్తున్నారు. క్రమశిక్షణతో పాటుగా భవిష్యత్తును కూడా బంగారు బాట వేసుకోవాలంటే ఇటువంటి ఎన్సీసీలు చాలా అవసరం చెప్తున్నారు మరి కొంతమంది విద్యార్థులు. బ్రదర్, మీ పేరు? పవన్ కుమార్, సిఎస్సి డిపార్ట్మెంట్, రఘు కాలేజ్. ఏంటి, ఎందుకని ఎన్సీసీని ఎంచుకున్నారు? ఎందుకని దేశభక్తి గురించి ఏంటి మీ ఒపీనియన్? ఎన్సీసీ అనేది ఎంచుకోవడం కాదు, అదొక ఆపర్చునిటీ. వచ్చినందుకు మనం గర్వపడాలి. దేశభక్తి అనేది అందరిలోనే ఉండాలి. ఏంటనేది చెప్పలేము, అది వాళ్ళ నుండి వచ్చిన బట్టే మనం తెలియపరచడం. బ్రదర్, మీరు చెప్పండి, ఏంటి మీ ఒపీనియన్? అంటే ఎన్సీసీ అంటే బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్ కింద మనం ఎన్సీసీ కింద జాయిన్ అయినందుకు మనం చాలా గర్వపడాలి. ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ కదా, మనం సెక్యూర్గా ఉండడానికి మనం సిటిజన్స్ని ఎటువంటి క్రమశిక్షణగా ఎలా ఉండాలి మొత్తం అంతా నేర్చుకోవచ్చు. యూనిటీ అండ్ డిసిప్లిన్గా ఉండొచ్చు. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పెంచవచ్చు. మొత్తం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఏంటని. మీరు చెప్పండి. సార్, నా పేరు రాహుల్ చౌదరి, నేను సిఎస్సి డిపార్ట్మెంట్, రఘు కాలేజ్. ఎన్సీసీ అంటే ఒక యూనిఫామ్ సర్వీసెస్ అనుకోవచ్చు మనం. అంటే ఒక డిఫెన్స్ సర్వీసెస్ లాంటిదే ఇది కూడా. మనకంటే ఒక స్టూడెంట్స్కి యూనిఫామ్ సర్వీసెస్ అంటే జస్ట్ ఆ లైఫ్ బతకడానికి, అంటే అంతో కాకుండా డిఫెన్స్ ఏరియాస్కి మాకు కొంచెమైనా అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఎన్సీసీ ఎందుకు తీసుకున్నామంటే ఇది యూనిటీ అండ్ డిసిప్లిన్. అంటే అందరూ కలిసి అలా చేస్తాం, అందరూ కలిసి అంటే ఒకళ్ళు తప్పు చేసినా అందరికి పనిష్మెంట్ తీసుకుంటాం, ఒకరితో ఉంటాం, ఒకరితో తిరుగుతాం. ప్లస్ ఇది మనకి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ మనకి ఇన్కల్కేట్ చేస్తే దానివల్ల మనం వేరేగా నెక్స్ట్ డిఫెన్స్ సర్వీసెస్కి, ఆఫీసర్స్ పోస్ట్కి, కోస్ట్ గార్డ్ అయినా, పారామిలిటరీ అయినా, బీఎస్ఎఫ్ అయినా అలాంటి దానికి అంటే ఆ క్వాలిటీస్ మళ్ళీ ఇన్కల్కేట్ చేస్తారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఎస్ఎస్బి అని ఉంటుంది, 5 days ప్రొసీజర్. అదంటే ఇండియాలోని టఫెస్ట్ ఇంటర్వ్యూ. అది అంటే ఆ క్వాలిటీస్ కావాల్సింది మనకి ఇన్కల్కేట్ చేస్తారు. ఇన్కల్కేట్ చేస్తే మనకి ఆఫీసర్ గ్రేడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని ఎన్సీసీ జాయిన్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అయితే వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి సీనియర్ ఉన్నారు, అటు కూడా మాట్లాడదాం. మేడం, ఇంతమంది స్టూడెంట్స్ని ఒక దాటి మీద తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో మీరు చేసినటువంటి సర్వీస్ సీనియర్గా ఎలా భావిస్తారు? చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరినీ ఇలాగా మేమందరం వీళ్ళకి సీనియర్స్. నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్స్. వీళ్ళందరూ మాకు జూనియర్స్ అవుతారు. మేము రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. నేను ఈసీ 3rd year, సి సెక్షన్. అలాగే ఎన్సీసీ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అంటే ఎన్సీసీలో జాయిన్ అయ్యాము అంటే ఏదో ఊరికనే జాయిన్ అవ్వం కదా, ఒక దేశానికి మనం సేవ చేయాలి, ఎలా అయినా సరే మనం మన దేశాన్ని రక్షించుకోవాలి అనేసి మనం జాయిన్ అవుతాం. సో అలాంటి పట్టుదలతోనే మేము అందరం కూడా జాయిన్ అయ్యాము. మా జూనియర్స్ మేము అందరం కూడా. ఎన్సీసీ అంటే ఒక లోగో అని కాదు, అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అంటే మన పర్సనాలిటీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, మనము పంక్చువాలిటీ మెయింటైన్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే యూనిటీ అండ్ డిసిప్లైన్, అందరూ యూనిటీగా డిసిప్లైన్గా ఉంటారు. ఎన్సీసీ జాయిన్ అయ్యారు అంటే యూనిటీ అండ్ డిసిప్లైన్ ఖచ్చితంగా ఉంటుంది మాకు అందరికీ కూడా. సో ఒకవైపు తరగతులు, మరోవైపు ఈ పెరేడ్స్, ఇవన్నీ ట్రైనింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మాకు వీక్లీ వన్స్ క్లాస్ ఉంటుంది. సో వీక్లీ ఆ క్లాస్కి మేము అటెండ్ అవుతాము. మిగతావి కూడా మేము అలాగే మేనేజ్ చేసుకుంటాం. ఎన్సీసీ అంటే పెద్ద టఫ్ ఏం కాదు. మనము ఇంట్రెస్ట్ పెట్టి మన స్వతహాతో మనం సొంతంగా నేర్చుకోవాలి, పట్టుదల కృషితో మనం నేర్చుకున్నట్లయితే ఎంత
ఎంత కష్టమైనదో అయినా మనం ఈజీగా చేయొచ్చు. అదే ఎన్సీసీ కూడా మనం ఎంత కష్టమైనదైనా సరే ఈజీగా చేయొచ్చు. ఎన్సీసీ అంటే కష్టము ఇది అది మనం అనుకుంటాం, కానీ కాదు. మనం సులువుగా మనం మైండ్ పెట్టి మనం కృషి చేత మనం పట్టుదలతో ఇది నేను చేయగలను అని అనుకుంటే ఏదైనా ఈజీయే. మనం అలాగే మేము కూడా అలాగే చేయగలుగుతున్నాము. చూసాం కదా, కృషి పట్టుదలతో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఒకవైపు తరగతులు, మరోవైపు ఈ శిక్షణ పొందుతూ ఈరోజు దేశమాతకి సేవలు అందించడానికి అయితే సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా తమ బంగారు భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకోవడానికి ఈ ఎన్సీసీ ఎంతగానో తోడ్పడుతుంది. క్రమశిక్షణకు మరో పేరుగా ఎన్సీసీ నిలుస్తుంది. తద్వారా తమ భవిష్యత్తుకు బంగారు బాట, అదేవిధంగా దేశమాత సేవకు కూడా మేము అందరూ అంకితం అవుతామని చెప్పి ఎన్సీసీ స్టూడెంట్స్ తమ అభిప్రాయాలు తెలియజేసిన పరిస్థితి. కెమెరామ్యాన్ సూర్బాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కూడలిలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ కార్పొరేటర్ పివి సురేష్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ట్రస్ట్ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నట్లుగా బ్లడ్ బ్యాంక్లో కూడా రక్తం నిల్వ చేసుకోవాలని, దాని వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తాన్ని దానం చేసి ప్రాణమూర్తులుగా నిలవాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే బాధ్యత పీవీఎస్ హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్దే అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో గణతంత్ర దినోత్సవం రోజున ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ప్రజల మధ్య అసమానతలు తొలగించాలన్న మంచి ఆలోచనతో రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం అమలుపరిచిన రోజునే ఈ పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం కానీ, అదే రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని రక్తదానం ఇచ్చి విశాఖపట్నంలోనే మంచి ప్రతిష్ట తెచ్చేట్టు పారిశ్రామిక ప్రాంతానికి, ఈ ట్రస్ట్కి ప్రతి డోనర్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలుపుతూ నేను ఒకటే కోరుకుంటాను, మా ట్రస్ట్ సభ్యుల అందరూ ఆలోచన ఒకటే. మనకి తెలిసిన వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదనే ఒకే ఒక ఆలోచనతో ఈ ట్రస్ట్ స్థాపించాం. అదేవిధంగా ఈ రోజుకొచ్చి మాకు తెలిసినంత వరకు ఎవరు ఇంటిమేట్ చేసినా అర్ధరాత్రి 1 గంట 2, 3 టైం సంబంధం లేకుండా మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఒక అనాథలు అంటారు, కానీ మేము అనేది ఏంటంటే ఎవరికైనా తల్లిదండ్రులు జన్మనిస్తేనే పుడతారు, ఈ భూమి మీదకి వస్తాం మనం అందరం సరే. అలాగే ఏ వ్యక్తి కూడా ఒక అనాథలాగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళకూడదని ఒక మంచి ఆలోచనతో మా ట్రస్ట్ సభ్యులందరం కూడా కలిసి ప్రతి అనాథాన్ని కూడా మేము దగ్గరుండి సాగనంపడం. అంటే వాళ్ళు కూడా ఎవరికి జన్మనిచ్చే ఉంటారు, కానీ జన్మనిచ్చిన తర్వాత కొంతమంది కొన్ని అనివార్య కార్యాల అనాథ కింద అయిపోతున్నారు. కాబట్టి మేము చేసేది ముఖ్యంగా 2 కార్యక్రమాలు: రక్తం సమకూర్చడం, రెండోది ఎవరు అనాథలాగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళకూడదని ఆలోచన. నియోజకవర్గం అభివృద్ధి తన ప్రధాన ధ్యేయమని, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. 76వ వార్డులో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అలాగే నడుపూరు గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తుందని అన్నారు. ఇప్పటికే గాజువాక ప్రాంతంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, ఇంకా పలు వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 76వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు గంధం శ్రీని గారు నేపథ్యంలో, అలాగే వార్డు కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ప్రెసిడెంట్ అప్పారావు గారు, సెక్రటరీ గారు అయినటువంటి మా సుదర్శన్ గారు, అలాగే జనసేన నాయకులు మురళీకృష్ణ గారు, అలాగే రౌత్ గోవింద్ గారు, అందులో ఎక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తున్నారో వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని
మరి గాజువాక ప్రాంతంలో మొన్న కొన్ని వర్క్లు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ ఈరోజు చేస్తున్నాం. సుమారు 20 కోట్లు ఈ విడత తేవడం జరిగింది. అందులో 1,73,00,000 వర్క్లు ఒక్క 76 వార్డులోనే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ మౌలిక వసతుల కల్పనలోని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా గ్రామ సంఘాలు కొంచెం బలోపేతం చేయడానికి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం వచ్చేటట్టుగా చేయడానికి కొన్ని వాణిజ్య సముదాయాల్లో నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలం కూడా స్వర్ణయుగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి వైపే నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఏం ప్రదర్శన చేస్తారండి? కనుక వారు రిజైన్ చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక నేరగాళ్ళు రాజకీయ పదవులుగా అలంకరిస్తే వాళ్ళు రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయేటువంటి పరిస్థితి. ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోల్స్ అన్నీ తెలుసు. దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురి చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దోచుకోవడానికి, సంపాదన కాదు, దోచుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి. అందుకే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పద్ధతి అయిపోతుంది. ఇక రాజకీయ ఉగ్రవాదులు ఎందుకన్నారంటే వీళ్ళు పార్టీ మారకపోతే, వాళ్ళ పార్టీలకు రాకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం. కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాళా తీస్తుందన్నది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నారు. అదే ఆయన మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు, మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఈయన చేసిన తప్పులు ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులన్నీ సమసిపోతాం అనుకుంటున్నారు. అలాంటివి ఉండవు. ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన విజయసాయిరెడ్డి చేసిన పాపాలు ప్రక్షాళన అయినట్టు కాదని, ఆయన సాగించిన విధ్వంసాలతో నష్టపోయిన వారికి సమాధానం చెప్పాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు మాదిరిగా దసపల్ల భూములు సహా విశాఖ భూదందాలపై ఫిర్యాదులు వస్తే సాయిరెడ్డిపై చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో విశాఖ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వారి కంపెనీల పేరు మీద భీమిలి నియోజకవర్గంలో 2 లక్షల గజాల భూములను కొట్టేశారన్నారు. నరసింహస్వామి కొలువై ఉన్న తర్లువాడ కొండను కుమార్తె విద్యా సంస్థ కోసం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించడం సాయిరెడ్డి భూదాహానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. శుక్రవారం వస్తే ఎవరి కట్టడాన్ని కూల్చేస్తారో, ఎవరి భూముల్లో పాగా వేస్తారో తెలియక విశాఖ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండేవారన్నారు. జగన్ కు నీడలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారంటే వైసీపీ ఎలాంటి దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి అనేక మంది వైసీపీని వదిలి బయటకు వస్తున్నారని, తొందరలో ఇంకా అనేక మంది రాజీనామాలు చేయబోతున్నారని తెలిపారు. తాను ముందు నుంచి చెబుతున్నట్టు వైసీపీ మునిగిపోయిన నావా అని, అందులో చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మిగులుతారని చెప్పారు. అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయభాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బై చెప్తున్న వార్తలు మనం వింటూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది
అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. అది 1,000 లేకపోతే 2,000 లేకపోతే 100 కాదు, 12,000 కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే, దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగవచ్చు, ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు, లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగవచ్చు. కానీ ఇచ్చిన 12,000 కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది, దీనివల్ల ఏం లాభం లేదు, ఎంత లాభం ఉందనేది సెకండరీ. ముందు 12,000 కోట్లు ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి ఒక కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు, కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా. మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్రిషియేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గల్లు ఉంటే ఆ గల్లుని లీజు పొడిగించడం జరిగింది. అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది. అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది, ఎంతమంది ప్రాణత్యాగంతో ఆ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం, ఏ విధంగా విశాఖపట్నం మూచిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది, ఎలాగా ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఎస్, ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కనీసం జ్ఞానోదయం కావాలి, వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేస్తామనేది మేము చేసి చూపిస్తాం. జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు పట్ల యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఓటరు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును నిజాయితీగా వేయాలని తెలిపారు. మన బాధ్యత ఓటు హక్కు, ఓటు హక్కు బాధ్యత, మన బాధ్యత. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకి వక్తృత్వం, ఎస్ఐ రైటింగ్ వీటి మీద మనం పోటీలు నిర్వహించాం. అలాగే రంగోలీ పోటీలు నిర్వహించాం. సీనియర్ సిటిజన్స్ని ఇన్వైట్ చేసి బిఎల్ఓస్, మన సీనియర్ సిటిజన్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ జనరేషన్. అంటే ఓటర్ నమోదు ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఓటర్ల నమోదు కార్యక్రమం అన్నది ఒక కీలకమైన అంశము. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎంత సక్రమంగా జరిగితే మనం అంత పకడ్బందీగా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని
దేశంలో మనం స్ప్రెడ్ చేయగలుగుతాము. ఈ ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారీ అన్నది మన ముఖ్య విధుల్లో ఒక విధి, మన యంత్రాంగం తొలగ విధి. మనం ఎన్నికల నిర్వహణ కాలంలో ఏమవుతుందంటే స్పెషల్ సమ్మరీ డివిజన్ ఎన్నికలు నిర్వహించే దశలో ఒకవైపు ఎన్నికలు కార్యక్రమాలను నిర్వహించడం, అదేవిధంగా రెండో వైపు ఓటర్ల జాబితా నవీకరణ అన్నది ఈ రెండు ఒకే టైంలో జరగడం వల్ల కొంత టైం అప్పుడు మనకి బాగా ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకునే స్పెషల్ సమ్మరీ డివిజన్ కార్యక్రమంలో మన ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాకు సంబంధించి బిఎల్ఓలు, సూపర్వైజర్స్, డెప్యూటీ తహసీల్దార్స్, ఈఆర్ఓలు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక నిరంతరం జరిగే ఒక కార్యక్రమం కింద మనం టేకప్ చేయడం వల్ల మన ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తప్పులను తగ్గించి ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు దీని మీద కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది సిబ్బందిని. ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఒక ప్లెడ్జ్ లాగా తీసుకొని ఈ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మేమందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర మత్స్యకారు విభాగం అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్ నిర్వహణలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కులను వైసీపీ కాపాడుతుందని, సాయిరెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారన్నారు. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్ కు తెలుసునని, వైఎస్ జగన్ ఒక టార్చ్ బేరర్ అంటూ గురుభక్తిని చాటారు. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు 4 టీడీపీని విడిపోయారా అంటూ సెటైర్ వేశారు. రాజ్యాంగాన్ని భారతదేశానికి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి గణతంత్ర వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా 145 కోట్ల మంది జనాభాకి వారి తాలూకా హక్కులు, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కులు ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి దిశగా అనేక సామాజిక పరమైనటువంటి అసమానతలు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి, ఎందుకంటే విభిన్న రాష్ట్రాలు, విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు కలిగినటువంటి గొప్ప దేశం భారతదేశం. విశాఖపట్నం పోలీస్ పెరేడ్ మైదానంలో ఈరోజు నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పెరేడ్ కమాండర్ ఎన్వి రమణ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్ వేదికపై ఆసీనులై ఇతర గౌరవ అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతీయ సమైక్యతను చాటి చెప్తూ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని, దేశ సమగ్రతను చాటి చెప్పాయి. దేశభక్తి గీతాలతో, గేయాలతో, నృత్యాలతో విద్యార్థులు అందరినీ అరలించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి
క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జిల్లాలోని 28,133 మంది గర్భిణీ స్త్రీలకు ధనుర్వాదం, కోరింతి దగ్గు రాకుండా టీకాలు, అలాగే సంవత్సరంలోపు 31,496 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగింది. మరియు టీబీ వ్యాధి నివారణ నిమిత్తం గత ఏడాది జిల్లాలో 55,969 మందికి టెస్టులు చేయగా 4,380 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి చికిత్స చేయడం జరుగుతున్నది. 108 అంబులెన్స్ల ద్వారా జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 29,800 మందికి, అదేవిధంగా 104 వాహనాల ద్వారా 155,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగినది. జనసేన పార్టీ నగర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు స్వీట్లు తినిపించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు భారత రాజ్యాంగం ఆమోదించబడిన మరుపురాని రోజని అన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమాధికారంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. దేశ అభివృద్ధికి, పురోగతికి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని పరిపాలన చేసుకున్న గొప్ప రోజు అని తెలిపారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కానీ దేశంలో కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే మా మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకప్పుడు భారతదేశం ఎంతోమంది వలసలు వెళ్తూ వివిధ దేశాలకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు మన దేశ అభివృద్ధి చూసి బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చే విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మన అందరం కూడా గర్వించదగ్గ విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి భారతదేశం అతి త్వరలోనే ప్రపంచ పటంలో నెంబర్ 1గా వెళ్ళే అవకాశం ఉంది. దానికి మోడీ గారికి, పాలకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ యమన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటుగా నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి హాజరయ్యారు. అనంతరం భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనాలు అర్పించారు. భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులతో కలిసి నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను నగర ప్రజలకు అందించి విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న నగర ప్రజలు, కౌన్సిల్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎస్హెచ్జి మహిళలు, ఆర్పీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా కృషి చేస్తుంది. బట్ ప్రజలు ఒక భాగస్వామ్యం కూడా చాలా కీలకం. ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, గ్రీనింగ్ ఆఫ్ ద సిటీ కావచ్చు, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద శానిటేషన్,
స్వచ్ఛతా హీ సేవ కావచ్చు, వీటి అన్నిటిలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కీలకం. మనమందరూ కలిసి పనిచేస్తే విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అతి ఉన్నత స్థాయిలో మనము వెళ్ళడం సాధ్యమవుతుంది. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించిన కేసులో 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 58,000 నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్ డీసీపీ కె మాధవీలత అన్నారు. విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆ క్రైమ్కి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల సహకారంతో నిందితులను పట్టుకున్నామన్నారు. ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, ఒక 10,000 పర్స్లో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. మొత్తం 58,900 రూపాయలు ప్లస్ ఫోన్, ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. ఈయన ముందు మనకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి. తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరకు వచ్చాడు. మన భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది, చాలా చాకచక్యంగా. యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా. ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళినది, ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేశాము. ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది. ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, ఇంక్లూడింగ్ ఫోన్, క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ అయ్యాయి. విశాఖ మున్సిపల్ స్టేడియంలో టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ ముగింపు సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన హాక్స్ 11 జట్టుకు ₹1,00,000, రన్నర్స్గా నిలిచిన సౌత్ స్ట్రైకర్స్కు ₹60,000 బహుమతిని, ట్రోఫీని అందజేశారు. అదేవిధంగా టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్స్లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మున్సిపల్ స్టేడియంను మరింత ఆధునీకరించడంతో పాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు పలు సదుపాయాలతో పాటు టోర్నీలు జరిగే విధంగా సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ స్టేడియాన్ని కూడా గతంలో నేనే గొడవ చేస్తే ఇదంతా ఒక 10 కోట్లు పెట్టి రెడీ చేశారు. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ఇంకా కొంచెం గ్రాస్ చేసి చుట్టుపక్కల కూడా నీట్గా చేయమని చెప్పాం. వాతావరణం మార్చే విధంగా చుట్టుపక్కల కూడా నీట్గా ఉండే విధంగా చేయమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే అది కూడా జరుగుతుంది. ఇప్పుడే మీరు అడిగినట్టుగా మీకోసమే తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఫ్రీగా ఇస్తారు. ఏదైనా మ్యాచ్ ఉన్నప్పుడు అది తీసుకుంటాం. ఇది మన స్టేడియం, మన డబ్బుతో చేసింది కాబట్టి దీన్ని నీట్గా వాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక్కడ ఎవరైనా ఈ డ్రగ్స్ కానీ అసాంఘికమైన శక్తులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని ఇక్కడ రానివ్వకుండా ఈ గ్రౌండ్ కానీ ఇది కూడా ప్రాపర్టీ పాడు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మీరే అలాంటి జరిగితే వెంటనే క్లోజ్ చేస్తారు. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక్కడ ప్రాపర్టీని పాడు చేస్తే మళ్ళీ మన డబ్బులు మనం పాడు చేసినట్టు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకొని మీకు ఎప్పుడు ఆడుకోవాలన్నా పూర్తి స్థాయిలో అందుబాటులో చేపిస్తాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం లౌకిక ప్రజాస్వామ్య హక్కులను హరించడంతో పాటు కార్మిక రైతు చట్టాలకు తూట్లు పొడుస్తుందని నేడు 76వ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో కార్మిక రైతు చట్టాలను రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఇతర అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతదేశంలో రాజ్యాంగ హక్కులను హరించే చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రజల యొక్క కర్తవ్యమని నేడు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. అక్కడి నుండి ఆసిలిమెట్ట వరకు ప్రదర్శనగా వెళ్లి తిరిగి గాంధీ పార్కుకు చేరుకున్నారు. అంశాల్లో కూడా తొంగదొక్కి పాలకవర్గం రైతాంగం మీద, కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నది. అన్ని పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ చేస్తాం, లేకపోతే మూసేస్తాం అనే విధానాన్ని ఈరోజుకి అనుసరిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ప్యాకేజ్ అనేటువంటిది అది తాత్కాలికం తప్ప అది శాశ్వతమైన పరిష్కారం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే సొంత గనులు కేటాయించాలి. సొంత గనులు కేటాయించేదాకా కార్మిక వర్గం యావత్తు కూడా పోరాడడానికి సిద్ధపడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన హోంమంత్రి అనిత. రాజ్యాంగానికి కట్టుబడి సుపరిపాలన అందించడం టీడీపీ నైజం అంటూ కితాబు. వైసీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్. రాష్ట్రంలో రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ అమలవుతుందని సెటర్ వేసిన అమర్. లౌకిక ప్రజాస్వామ్య హక్కులను హరించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జెండా వందనంలో కేంద్రంపై మండిపడ్డ సిఐటియు నేత సిహెచ్ నరసింగరావు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.